హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను కార్తీక పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. మార్నింగ్ లేసాను, పొద్దున్నే పూజ చేసుకున్నాను. పాత శివాలయం దగ్గరికి వచ్చామండి. విజయవాడ అండి. మార్కెట్ ఉంటుంది, కాళేశ్వరం మార్కెట్ వెనకాల పాత శివాలయం కూడా ఉంటుంది. అక్కడికి వచ్చాము. అక్కడ గుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకుంటున్నాము. ఇలాగ రోడ్డు మీద ఇలాగ ఉంటాయండి. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ మార్కెట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. శివాలయం గుడి ఇలా ఉందండి. చాలా బాగుందండి గుడి మాత్రము. కార్తీక పౌర్ణమి రోజు చాలామంది కూడా శివాలయంకి వచ్చి ఒత్తులు వెలిగించుకొని పూజ బాగా చేసుకుంటారండి. బయట కావాల్సిన పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయండి. సో లోపలికి లాగా ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత బాగా చేశారో, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇలాగ క్యూ లైన్లు ఉంటాయండి. 20 రూపాయలు 50 రూపాయలు అయితే అర్చన అండి. 20 రూపాయలు అయితేనేమో కొంచెం బేగా వెళ్తాము. దర్శనం చేసేసుకున్న బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత చూడండి చాలామంది కూడా ఒత్తులు వెలిగించుకుంటున్నారు. ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకుంటారండి. అటువైపు వెలిగించుకోవచ్చు, గుడి వెనకాల ఇటు వెలిగించుకుంటారండి. చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. మీరు కనుక కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు ఏ గుడికి వెళ్ళి నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత సాయంకాలం పూట నోములు చేసుకుంటున్నామండి. మాకు కేదారేశ్వరి నోము ఉందండి. సాయంకాలం ఇంట్లో ఇలా పూజ చేసేసుకొని అన్నీ ఇలాగా పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి. నోములు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లాగా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. చంద్రుడి స్వామి కోసం ఎదురు చూస్తున్నాను. బయట కూడా పూజ చేసేసుకున్నానండి. చంద్రుడి స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత పళ్ళు అనేవి ఎగరేయాలి. ఇలాగా చంద్రుని చూసి మొత్తం పళ్ళు అనేవి ఎగరేసుకోవాలండి. దీపాలు వెలిగించలేదు కదా, దీపాలన్నీ వెలిగించి చూపిస్తున్నానండి. మీరు కనుక కేదారేశ్వర నోము కనుక చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇలాగా మేము అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత చంద్రుడు రాగానే పళ్ళు అనేవి ఎగరేస్తామండి. పళ్ళన్నీ ఎగరేస్తే ఆ పళ్ళు పట్టుకుంటే చాలా మంచిదండి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి చాలా చాలా మంచిదండి. నైట్ పూట మేము భోజనాలు అయితే తినమండి. పూర్ణాలే తిని పడుకుంటాము. ఇంట్లో అందరూ ఉపవాసం చేసామని మా పిల్లలు కూడా ఉపవాసం అనేది చేశారండి. ఇట్లాగా బయట కూడా పూజ చేసుకుంటున్నాను. బయట పూజ చేసుకొని మా ఇంటి పక్కన ఆవిడ పిలిచి పేరెంట్కి మీద ఇచ్చుకున్నానండి. పళ్ళన్నీ కూడా ఎగరేసుకోవాలి. ఇలా బయట పూజ లోపల ఎలా పూజ చేస్తామో బయట కూడా అట్లాగే పూజ చేసుకోవాలండి. ఇంతేనండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి